గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సో ఎట్టకేలకు తెలంగాణకి ఒక క్రికెట్ లీగ్ వచ్చింది. TG20 లీగ్ ఈ నెల 20 నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 11 వరకు జరుగుతుంది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ లీగ్. దానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను, చాలా చరిత్ర చెప్పాలి ఆ కారణాలతో పాటు, అంతా చెప్తాను మీకు డీటెయిల్గా. అలాగే ఈ లీగ్ విషయంలో ఎక్సైట్ అయినప్పటికీ ఒక 3 ఆస్పెక్ట్స్ నాకు పెద్దగా నచ్చనివి ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఎందుకు ఎక్సైటెడ్ అంటే హైదరాబాద్ క్రికెట్ అనేదే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ క్రికెట్ అన్నానికి లేదు, ఇది హైదరాబాద్ సెంట్రిక్గానే ఉంది తెలంగాణ క్రికెట్ అంతా కూడా. సో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టూ ఎన్ని కరప్షన్ ఆరోపణలు ఉన్నా మీకు తెలుసు. ప్రతి కొత్త సంఘం వస్తుంది, కొత్త కార్యవర్గం కరప్షన్ ఊబిలో కూరుకుపోతుంది, వాళ్ళ మీద కేసులు అవుతాయి. ఆ కేసులు ఫైట్ చేయడమే ఎస్సీ వాళ్ళ పని. సో ఒక ప్రెసిడెంట్ వస్తాడు, అతను క్వాలిఫై కాలేదంటారు, అతన్ని తీసేస్తారు, ఇంకోటి వస్తారు. ఇలాగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎంతసేపు వాళ్ళు ఆ కొట్లాడుకోవడం, అది తప్ప ఎలాంటి డెవలప్మెంట్ జరగదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం మినహా, కోర్స్ జిమ్ఖానా స్టేడియం ఉంది, హైదరాబాద్ చుట్టుపక్కల మీకు టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి, కానీ మీకు జిల్లాల్లో ఒక ప్రాపర్ స్టేడియం కానీ ఏమీ లేదు. ఇలాంటి హైదరాబాద్ లీగ్లో ముఖ్యంగా ప్లేయర్ సెలక్షన్లో కరప్షన్ ఉంటుంది అనేది ఓపెన్ సీక్రెట్. అంటే ఇటీవల కాలంలో సీనియర్ సెలక్షన్ కమిటీ చాలా బాగా చేశారు. లాస్ట్ సీనియర్ సెలక్షన్ కమిటీ హరిమోహన్ ఆధ్వర్యంలో. అలాగే జూనియర్ వాళ్ళు టైటిల్ కూడా గెలిచారు. జూనియర్ బాగానే ఉంది, జూనియర్ అంటే ఒక లెవెల్లో. బట్ ఇన్ జనరల్ ఏంటంటే హైదరాబాద్ లీగ్స్లో కానీ హైదరాబాద్ క్రికెట్లో ముఖ్యంగా జూనియర్ లెవెల్స్లో చాలా కరప్షన్ ఉంటుంది. ప్లేయర్స్ ఆన్ మెరిట్ సెలక్షన్ కాదు అనేది ఒక ఆరోపణ. రెండోది ఏంటంటే జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండదు. జిల్లాల్లో అసోసియేషన్కి డబ్బులు లేవు, అంత ఓట్లన్నీ సిటీలో ఉన్నాయి. 230 ఎంతో ఓట్లు ఉన్నాయి ఐసీఏలో, దాంట్లో 200 హైదరాబాద్ క్లబ్సే ఉంటాయి. ఒక బయట జిల్లాల్లో చాలా తక్కువ ఓట్లు ఉంటాయి. సో అక్కడ వాళ్ళకి సరైన ఫండ్స్ ఉండవు, అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్కి లీగ్ ఒక సొల్యూషన్ అవుతుంది అనేది విషయంలో నేను ఎక్సైటెడ్. ఎందుకంటే లీగ్స్కి టీంని ఎలా సెలెక్ట్ చేస్తారు, లీగ్స్ టీంని ఎలా సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళందరూ ప్రైవేట్ ఓనర్స్, ఫ్రాంచైజ్ ఓనర్స్. వాళ్ళు టీంని బోల్డని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళు ఆ విజయం కోసం ట్రై చేస్తారు. దానికోసం టీంలో మంచి మంచి ప్లేయర్స్ని తీసుకోవాలని చూస్తారు, ఆన్ మెరిట్ తీసుకుంటారు. సో హైదరాబాద్ క్రికెట్లో మనకి అంటే డొమెస్టిక్ టోర్నమెంట్స్లో మనకి ఎదురయ్యే ప్రాబ్లం ఏంటంటే ఆన్ మెరిట్ సెలెక్షన్ లేకపోవడం. ఆన్ మెరిట్ సెలెక్షన్ లేకపోవడం అనేది ఇక్కడ పోతుంది. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఓనర్స్ ఏదో రికమెండేషన్ మీద తీసుకోవడం అలాంటివి ఉండవు. నో డౌట్ మీరు అనొచ్చు, ఈసారి ఈ లీగ్లో కూడా ఎవరో ఆ మంత్రి గారు అబ్బాయి ఉన్నాడు, ఇంకెవరో ఉన్నారు, ఇలాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. కానీ ఇన్ జనరల్ మీకు ఆన్ మెరిట్ సెలక్షన్స్ జరుగుతాయి. ఆన్ మెరిట్ సెలక్షన్ జరుగుతాయి. దానివల్ల హైదరాబాద్ క్రికెట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం అది తీరిపోతుంది. మట్టిలో మాణిక్యాలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని వెలికి పట్టుకొని మరి మంచి మంచి ప్లేయర్స్ని తెచ్చుకొని లీగ్స్లో పెడతారు. వాళ్ళకి బ్రహ్మాండమైన ఎక్స్పోజర్ వస్తుంది, వాళ్ళకి ఒక బ్రహ్మాండమైన వేదిక దొరుకుతుంది టు షోకేస్ దేర్ టాలెంట్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే జిల్లాలకి నేను చెప్పినట్టుగా ఎలాంటి ప్రాధాన్యత లేని పరిస్థితి ఉంది కదా, ఆ జిల్లాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు జిల్లాల నుంచి ప్లేయర్స్ మినిమం ఉండాలని చెప్పి రూల్ పెట్టారు. పెట్టకపోయినా కూడా ఎక్కడున్నా సరే తీసుకుంటారు. మీరు పలాని వాళ్ళ టాలెంట్ స్కౌట్స్ వెళ్తారు, పలాని దగ్గర ఆడుతున్నాడు, అతను ట్రయల్స్కి పిలుస్తారు, ట్రయల్స్కి పిలిచి దాంట్లో బాగా ఆడిన వాళ్ళు తీసుకుంటారు. సో మీకు జిల్లాల నుంచి కూడా టాలెంట్ ఏమవుతుంది. ఇప్పుడు అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆడతారు. పలానా అకాడమీలో ఆడినవాడే ఎస్సీఏకి తరఫున జూనియర్ లెవెల్, సీనియర్ లెవెల్ ఆడితే ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, జిల్లాల నుంచి కూడా టాలెంట్ వస్తుంది. రెండోది కరప్షన్ ఫ్రీగా ఉంటుంది. సో హైదరాబాద్ క్రికెట్కి ఉన్న 2 సమస్యలు ఈ లీగ్ వల్ల. జిందా తిలిస్మాత్ అంటారే, సర్వరోగ నివారణి, హైదరాబాద్ చెందిన జిందా తిలిస్మాత్. అలాంటిది హైదరాబాద్ క్రికెట్ పట్టిన జాడ్యాలన్నిటికీ తీర్చే జిందా తిలిస్మాత్ లాంటిది లీగ్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది ఇనీషియల్ రియాక్షన్. మనం అనుకోవడం తప్పలేదు, హోప్ పెట్టుకోవడం తప్పలేదు కదా. ఇక్కడ కూడా అన్ని సక్రమంగా జరుగుతాయని ఎక్కడ అన్ని సక్రమంగా జరగవు. బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఇలాంటి లీగ్ వల్ల చాలా మేలు. ఎప్పటి నుంచో ఇది కల కదా మనందరికీ కూడా. మీలాంటి అంటే ఎవరైతే హైదరాబాద్ క్రికెట్ని తెలుగు రాష్ట్రాల్లో మంచి టాలెంట్ రావాలని కోరుకునే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరూ కోరుకునే లీగ్స్ కావాలి కదా. ఎందుకంటే మనం చూసాం కేపీఎల్, కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2009లో స్టార్ట్ అయింది. 2016లో TNPL స్టార్ట్ అయింది. వేరే లీగ్స్ అన్ని స్టార్ట్ అయింది. ముంబై ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల లీగ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి టాలెంట్స్ ఎమర్జ్ కావడం మొదలుపెట్టింది. మీకు వరుణ్ చక్రవర్తి ఎలా వచ్చాడు? వరుణ్ చక్రవర్తి గాట్ ఆక్షన్ బిడ్ ఆఫ్ 7-8 crores ఫ్రమ్ పంజాబ్ క్వైట్ ఎర్లీ ఇన్ హిస్ కెరియర్. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం.
ఎందుకంటే బికాస్ ఈ పర్ఫార్మ్ వెల్ ఇన్ టీఎన్పిఎల్. అంతకుముందు మీకు కర్ణాటక ప్రీమియర్ లీగ్ నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చారు. ఐ డోంట్ రిమెంబర్ వన్, అలాగే ఒక మిస్టరీ స్పిన్నర్ కర్ణాటక, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్, అతను కూడా పెద్ద బిడ్ వచ్చింది బికాస్ ఈ ప్లేడ్ వెల్ ఇన్ కర్ణాటక ప్రీమియర్ లీగ్. సో ఇలాంటివి మీకు ఆ లీగ్స్ నుంచి టాలెంట్ రావడం మొదలైంది. మీకు యూపీ లీగ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్లేయర్స్ వచ్చారు. ఢిల్లీ లీగ్ నుంచి ప్రియాంశార్య, యూపీ నుంచి ప్రిన్స్ యాదవ్, రింకు సింగ్, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? లీగ్స్ నుంచి, ఎంపీ లీగ్. సో ఇక్కడి నుంచి ప్లేయర్స్ వస్తారు, మన దగ్గర నుంచి రావట్లేదు. మన తెలుగు రాష్ట్రాలకు ఎందుకు రావట్లేదు? ఆంధ్ర క్రీడా అసోసియేషన్ ఇస్ మచ్ బెటర్. 5 ఏళ్ల క్రితం వాళ్ళు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి నితీష్ కుమార్ రెడ్డి వచ్చాడు, ఇంకా అశ్విన్ హెబ్బార్, త్రిపురాన్ విజయ్, సత్యనారాయణ రాజు, ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ వచ్చారు. వాళ్ళు ఐపీఎల్లో ఆడారు. సో మీకు లీగ్స్ పెడితే ఆటోమేటిక్గా మీ టాలెంట్కి ఒక వేదిక దొరుకుతుంది, వాళ్ళకి ఐపీఎల్ కాంట్రాక్ట్స్ వస్తాయి. సమ్ ఆఫ్ దెమ్ లైక్ నితీష్ రెడ్డి, రింకు సింగ్, ఇలాంటి వాళ్ళు, ప్రసిద్ధ్ కృష్ణ, దే గో ఆన్ టు ప్లే ఫర్ ద కంట్రీ. వాళ్ళు ఎంత మంచి అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో మిస్ అయిపోతారు. ఆంధ్రలో 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన బాగుంది, హైదరాబాద్లో స్టార్ట్ కాలేదు. ఎందుకు కాలేదు? నేను 2000 అదే చాలా ఏళ్ళ క్రితం ఆ ప్రెసిడెంట్ ఎవరు పేరు చెప్పిన హెచ్సిఏ ప్రెసిడెంట్ని అడిగాను. ఎందుకంటే ఆయన నాకు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన మాట, మీరు కూడా లీగ్ స్టార్ట్ చేయొచ్చు కదా, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో స్టార్ట్ అయింది, ఎందుకు చేయకూడదు అంటే, అది బీసీసీఐ వాళ్ళు అన్ని లీగ్స్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి స్టేట్కి లీగ్ ఇస్తే ఐపీఎల్కి ఉన్న ఇంపార్టెన్స్, ఆ గ్లామర్ పోతుంది. మరి కర్ణాటక ఎప్పుడు తెచ్చుకున్నారు కదంటే, అక్కడ బ్రిజేష్ పటేల్ ఉన్నాడు, అతను గుజరాత్ కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అతను తెచ్చుకున్నాడు అని అన్నాడు. అది ఒకటి. తర్వాత టీఎన్పిఎల్ బికాజ్ శ్రీనివాసన్ని రూల్ పెట్టారు, 70 years వాళ్ళు ఉండకూడదు ప్రెసిడెంట్గా బీసీసీఐ కంటే, అతను బీసీసీఐ నుంచి బయటకు పంపించేశారు. ఆ కసితో ఆయన లీగ్ పెట్టి అక్కడ నిజంగానే ఆ లీగ్ చాలా ఖర్చు పెట్టాడు ఆయన, బికాజ్ ఈ శ్రీనివాసన్, ఇండియా సిమెంట్ శ్రీనివాసన్ ఖర్చు పెట్టి అతను ఓవర్సీస్ కామెంటేటర్స్లకు మ్యాథ్యూ హెడెన్ లాంటి వాళ్ళు తీసుకురావడం, స్టార్ స్పోర్ట్స్లో మొదటిసారిగా ఒక స్టేట్ లీగ్ టెలికాస్ట్ కావడం, ఇవన్నీ చేసి టీఎన్పిఎల్ని చాలా గ్రాండ్గా లాంచ్ చేశాడు. ఓకే, అది చెప్పాడు. అలా మనకు కుదరట్లేదు, మనకి ఇవ్వట్లేదు లీగ్. గట్టిగా ప్రయత్నం చేసింది లేదు. అలా చెప్పాడు కానీ గట్టిగా ప్రయత్నం చేసింది లేదు. తర్వాత జగన్మోహన్ రావు గారు హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఆయన కూడా అడిగాను, ఎందుకు మీరు లీగ్ స్టార్ట్ చేయట్లేదంటే, నెక్స్ట్ ఏజిఎంలో పెడతాము, ఏముంది మాకు ఎప్పుడు ఆ కోర్టు కేసులతోనే సరిపోతుంది. అది కాదు కదా, ఇప్పుడు లీగ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. ఎందుకంటే మీకు టాలెంట్ వస్తుంది అక్కడి నుంచి, మీకు ఒక మంచి అవకాశం అది. మీరు చూడండి, సౌత్లో అన్ని రాష్ట్రాలకి, పాండిచ్చేరి, పుదుచ్చేరి అంటాం, పుదుచ్చేరికి కూడా ఇట్ ఈజ్ యూనియన్ టెరిటరీ, వాళ్ళు కూడా లీగ్ స్టార్ట్ చేశారు. కేరళలో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. సదరన్ స్టేట్స్లో లీగ్ లేనిది ఓన్లీ హైదరాబాద్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అన్ని చోట్ల లీగ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉత్తరాఖండ్లో లీగ్ ఉంది, కొత్త రాష్ట్రం ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. అనేక యూనియన్ టెరిటరీస్లో, గోవాలో ఐ థింక్ గోవా కూడా ఉంది, ప్రతి చోట ఉంది. చిన్న చిన్న రాష్ట్రాల్లో ఉన్నాయి, తెలంగాణలో లేదు. ఎందుకంటే ఎస్సీ ఎప్పుడు వాళ్ళ కుమ్ములాటలు, తర్వాత ఆ కోర్టు కేసులు, అవి ఇవి, ప్రతి ఒక్కరూ రావడం, ఆ కోర్టు కేసులు ఫైట్ చేయడం, ఇదే కార్యక్రమం. ఉన్న వాళ్ళకేమో వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ఇది లేవు. ఇంకా కొన్ని పుట్టగొడుగులు లాంటి కొన్ని సంఘాలు ఉంటాయి, అవి ప్రైవేట్ సంఘాలు. వాళ్ళు ఏంటంటే హెచ్సిఏ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లీగ్ మీద కూడా పెట్టారు. ఈ లీగ్ మీద పెట్టారంటే ఈ లీగ్కి అఫీషియల్ శాంక్షన్ లేదు, బీసీసీఐ శాంక్షన్ లేదు. బీసీసీఐ శాంక్షన్ లేకుండా తిలక్ వర్మ, సిరాజ్ ఎలా ఆడితే ఎలా యాక్షన్లోకి వస్తారు వాళ్ళు? బీసీసీఐ అబ్జెక్ట్ చేయదా? బికాజ్ దే ఆర్ హ్యావింగ్ సెంట్రల్ కాంట్రాక్ట్స్. దే కెనాట్ స్ట్రైట్ అవే ప్లే ఇన్ నాన్ బీసీసీఐ లీగ్. స్ట్రైట్ అవే ఎలా ఆడతారు వాళ్ళు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. సో ఇలాంటి వీళ్ళు ఒక నెరేటివ్ బిల్డప్ చేస్తుంటారు కొన్ని ప్రైవేట్ సంస్థలు. వాళ్ళకి ఎలాంటి రికగ్నిషన్ ఉండదు, బట్ హెచ్సిఐ మీద బాణాలు గురిపెడతారు. హెచ్సిఐలో వాళ్ళతో వాళ్ళు కుమ్ములాట. సో అంతా కలిసి ఆల్ థింగ్స్ పుట్ టుగెదర్ హైదరాబాద్ క్రికెట్కి, తెలంగాణ క్రికెట్కి విపరీతమైన నష్టం జరిగింది. అట్ లాస్ట్ ఫైనల్లీ ఒక లీగ్ స్టార్ట్ అయింది. వెరీ హ్యాపీ. అది కూడా ఆగమరావు గారు ఆధ్వర్యంలో స్టార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. ఎందుకంటే హీఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. గతంలో అనేక సందర్భాల్లో ఆయనతో నేను మాట్లాడాను. జిల్లాల్లో ఎందుకు డెవలప్మెంట్ కావట్లేదనే విషయంలో అనేక సార్లు ఆయనతో మాట్లాడి, జిల్లాలకు ఎలా డిస్క్రిమినేషన్ ఉంది, జిల్లాలకు ఎలా నెగ్లెక్ట్ అవుతున్నాయనే విషయంలో ఆయన నాతో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఆయన ఇప్పుడు జిల్లాల నుంచి వచ్చినవాడు,
ఆయన చైర్మన్గా ఈ లీగ్ స్టార్ట్ అవుతుంది. జిల్లాలకి ఆయన సరైన ప్రాతినిధ్యం ఇస్తారు. ఇప్పటికైనా జిల్లాల నుంచి టాలెంట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఎక్కడి నుంచి వచ్చాడు? సమస్తిపూర్ నుంచి వచ్చాడు, పాట్నా నుంచి రాలేదు. ఇలా మీకు చాలామంది ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్రాళ్ళందరూ యూపీ నుంచి వస్తున్న వాళ్ళందరూ లక్నో నుంచి వచ్చారు. భువనేశ్వర్ కుమార్ లక్నో నుంచి వచ్చారు. భువనేశ్వర్ కుమార్ కేమ్ ఫ్రమ్ మీరట్. అలీగఢ్ నుంచి అనుకుంటా మనకి లెగ్ స్పిన్నర్ ఎవరు మన పీయూష్ చావ్లా వచ్చాడు. ఇలా చాలామంది చాలా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరూ. సో ఎవరు మేజర్ సిటీ నుంచి రాలేదు, స్మాల్ టౌన్ బాయ్స్ వాళ్ళందరూ, ఇంకా పల్లెటూరు నుంచి వస్తున్నారు. అంతేగాని బిగ్ సిటీస్ రావట్లేదు. కానీ మన తెలంగాణలో వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసోసియేషన్ పేరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అంతా హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే లీగ్స్, వీటి మీద ఇక్కడే టాలెంట్ ఉంటుంది, ఇక్కడి నుంచే వస్తారు. సో ఇప్పుడు ఈ లీగ్ రావడంతో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఇదంతా ఈ చరిత్ర అంతా చెప్పాల్సి వచ్చింది మీకు. ఈ లీగ్ విషయంలో ఎందుకు నేను అంత ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎట్టకేళ్ళకి వస్తుంది, దీనివల్ల టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. అంటే ఇప్పుడు సిరాజ్ని తిలక్ వర్మని ఎవరు ఆపలేరు. కానీ ఎవరైతే అంత ఎక్కువ టాలెంట్ లేదో వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నారంటే స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ దెమ్. సో ఈ లీగ్ రావడం వల్ల చాలామంది కుర్రాళ్ళు వస్తారు హైదరాబాద్ క్రికెట్ నుంచి. క్రికెట్కి ఇది కొత్త దిక్సూచి అవుతుంది ఈ లీగ్ అని చెప్పి నాకు ఒక నమ్మకం అయితే ఉంది. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. మరి లీగ్ ఏంటి, ఎంతవరకు ఎన్ని టీమ్స్ ఉన్నాయి? 8 టీమ్స్ ఉన్నాయి. 8 టీమ్స్కి మంచి ఆక్షన్ జరిగింది, పెద్ద అమౌంట్స్ వచ్చినాయి. చాలా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వాటితో పోలిస్తే చాలా పెద్ద అమౌంట్స్. ఈనాడు ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 7.5 crores హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ అనే టీంని దక్కించుకున్నారు. రంగారెడ్డి రైజర్స్, బూర్గు ఇన్ఫ్రా, ప్రణవ వాళ్ళు 7.2 crores పెట్టారు. ఇవి హైయెస్ట్ బిడ్స్. తర్వాత వలంగర్ వారియర్స్ వాళ్ళు బైన్ గ్లోబల్ రిజోర్ట్స్ అనే వాళ్ళు వరంగల్ వారియర్స్ని వాళ్ళు ఆక్షన్లో ఫ్రాంచైజ్ తీసుకున్నారు. అన్వితా ఖమ్మం ఏసెస్ని అన్వితా గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు. పాలమూరు స్ట్రైకర్స్ని వీరభద్ర గ్రూప్, కరీంనగర్ డైమండ్స్ ఈఐపిఎల్ గ్రూప్ అండ్ తిబారుమల్ అంటే డైమండ్ మర్చెంట్స్ వాళ్ళు, అందుకే డైమండ్స్ అని పేరు పెట్టారు. నల్గొండ కింగ్స్ కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు తీసుకున్నారు. మెదక్ ఫాల్కన్స్ని బృందా ఇన్ఫ్రా వాళ్ళు తీసుకున్నారు. సో పెద్ద బిడ్స్ వచ్చినాయి. లోయెస్ట్ బిడ్ 4.5 crores అనుకోండి. సో ఓవరాల్గా 5.5, 6 crores యావరేజ్, 5 crores అబో యావరేజ్లో చాలా పెద్ద బిడ్స్ వచ్చినాయి అన్ని. తర్వాత ప్లేయర్ ఆక్షన్ జరిగింది. ప్లేయర్ ఆక్షన్లో తిలక్ వర్మ 60 lakhs ప్లేయర్ పర్స్ పెడితే 33 lakhs తిలక్ వర్మకి వచ్చింది. సివి మిలింద్కి ఆల్రౌండర్ 17 lakhs, సిరాజ్కి 14 lakhs, రవికిరణ్కి 13 lakhs, రవితేజకి 12 lakhs, అమన్ రావు పేరాల్ ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్లో ఉన్నాడు, అతను 12 lakhs వచ్చింది. తనయ్ త్యాగరాజన్ చాలా ఇంపార్టెంట్ ఆల్రౌండర్, అతనికి 11 lakhs వచ్చింది. సో వీళ్ళందరికీ మంచి బిడ్స్ వచ్చినాయి. సో లీగ్కి మంచి బిగినింగ్ లభించింది. సో చాలా మంచి వాళ్ళకి రెస్పాన్స్ వచ్చింది. సో లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంది లీగ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెస్పాన్స్ హాస్ బీన్ వెరీ గుడ్. అంటే హైదరాబాద్ లాంటి ఒక పెద్ద సిటీకి లీగ్ ఇన్ని రోజులు లేకపోవడం, హైదరాబాద్ అంటే తెలంగాణ అని చెప్పాలి, తెలంగాణ రాష్ట్రానికి లేకపోవడం ఏంటి, దాంతో ఏంటంటే ఒక్కసారి లీగ్ అనౌన్స్ చేయగానే చాలామంది ఫ్రాంచైజీలు ముందుకు వచ్చారు, పెద్ద బిడ్స్ వచ్చినాయి, అలాగే ప్లేయర్స్ కూడా మంచి బిడ్స్ వచ్చినాయి. సో విజయ్ దేవరకొండని వీళ్ళు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారు. సో అది కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశం. విజయ్ దేవరకొండ లాంటి ఒక స్టార్ ఈజ్ తెలంగాణ బాయ్. సో అతన్ని పెట్టుకోవడం, అతను మ్యాచెస్ అన్నిటి కూడా అటెండ్ అవుతారని చెప్తున్నారు. వాళ్ళ ఇనాగ్రల్ సెరమనీలో తమన్ మ్యూజిక్ ఇస్తాడు, మంచి ఇనాగ్రల్ సెరమనీ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం 32 మ్యాచెస్ ఉంటాయి. ఐపీఎల్ స్టైల్లోనే జరుగుతుంది, రౌండ్ రాబిన్స్ టైప్లో జరుగుతుంది. 32 మ్యాచెస్ ఉంటాయి, ప్లే ఆఫ్స్ ఉంటాయి, దాంట్లో ఐపీఎల్ స్టైల్లో ప్లే ఆఫ్స్ ఉంటాయి. మొత్తం 19 డేస్ ఆఫ్ ప్లే ఉంటాయి. అన్ని స్టార్ స్పోర్ట్స్లో, జియో హాట్స్టార్లో, స్టార్ స్పోర్ట్స్ తెలుగు జియో హాట్స్టార్లో మీకు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఆల్ మ్యాచెస్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. ఎక్కువ రోజులు మీకు ఆఫ్టర్నూన్ మ్యాచ్, ఈవినింగ్ మ్యాచ్ ఉంటాయి. సో అది ఈ మ్యాచ్కి, ఈ టోర్నమెంట్కి సంబంధించి మనం చెప్పేది. 8 టీంలు చెప్పాను, మెయిన్ ప్లేయర్స్ కూడా మీకు నేను చెప్పాను. సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నది ఈ లీగ్ స్టార్ట్ కావడం. దీనివల్ల మంచి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది, కొత్త ప్లేయర్స్ వస్తారని చెప్పాను. నేను యాక్చువల్గా మేము ఒక తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనేది ఒక స్టార్ట్ చేసాం, 2016లో స్టార్ట్ చేసాం. అప్పుడు నేను దాని టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నాను. అది ఇదే ఉద్దేశం. అప్పుడే ఆ లీగ్లో ఒక ప్లేయర్ రాధాకృష్ణ, అతని పేరు 196 ఎంతో కొట్టాడు. 20 ఓవర్స్లో 196 కొట్టడం అంటే ఆషామాష విషయం కదా. సో ఇలాంటి లీగ్స్ పెడితే అలాంటి టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. అప్పుడు ఎస్ఏ వాళ్ళు మాకు అడ్డుపడ్డారు కూడా, నోటీస్ బోర్డులో పెట్టారు, ఈ లీగ్లో ఆడిన వాళ్ళకి మేము ఎస్ఏ మ్యాచ్ లీగ్స్లో ఆడినామని చెప్పి. నేను వెళ్ళి వాళ్ళని
రిక్వెస్ట్ చేస్తే దాన్ని వాళ్ళు తొలగించారు. ఇక ఈ లీగ్లో నాకు నచ్చని విషయాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ 4 స్క్వాడ్లో ఉండాలి, ఈస్ట్ టీంలో 2 11లో ఉండాలని చెప్తున్నారు. కానీ ఎలా డిసైడ్ చేస్తారు డిస్ట్రిక్ట్ ప్లేయర్ అని చెప్పి? జిల్లాలో పుట్టుంటాడు, ఎక్కడో పుట్టుంటాడు అతను, మెదక్లో పుట్టాడు, లేకపోతే మహబూబ్నగర్లో పుట్టాడు. అతను హైదరాబాద్లో క్రికెట్ ఆడితే అతను ఏ విధంగా అతన్ని తీసుకుంటారు? 10th క్లాస్ ఇప్పుడు మామూలుగా లోకల్ క్యాండిడేచర్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్లో ఇన్ని సంవత్సరాలు పలానా ప్రాంతంలో చదవాలి, అలాంటి పెట్టలేరు కదా రూల్. అదిగాక ఇప్పుడున్న ప్రింటింగ్ టెక్నాలజీతో యూ కెన్ ఆల్వేస్ ప్రొడ్యూస్ లోకల్ బోనఫైడ్ సర్టిఫికేట్, ఏదో ఒక రకంగా సర్టిఫికేట్ చేయొచ్చు. సో రియల్ టాలెంట్ వస్తుందా రాదా అనేది దానికి ఒక ప్రూఫ్ అరేంజ్మెంట్ చేశారా? చేయాలి. చేయకపోతే మీకు డిస్ట్రిక్ట్ టాలెంట్ అని రూల్ పెట్టుకున్నంత మాత్రం అది మొక్కుబడే అవకాశం ఉంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే బయట ఎక్కడ జరగట్లేదు, అన్ని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్నాయి మ్యాచ్లన్నీ. సరే, ఉప్పల్ స్టేడియంలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మ్యాచ్లు అక్కడ జరపడం బాగానే ఉంటుంది. బయట కూడా జరపాలి కదా, బయట స్టేడియం లేవు. టీటీఎల్ అని జరిగింది 2016లో, 2018లో టీటీఎల్, దానికి అఫీషియల్ రికగ్నేషన్ లేదు. అప్పుడు హెచ్ఏ ఆధ్వర్యంలో జరిగింది అది. అప్పుడు కొన్ని మ్యాచ్లు సిద్దిపేటలో అప్పటికి ఆల్రెడీ టర్ఫ్ వికెట్ ఉంది, అక్కడ పెట్టారు, స్టేడియం లేదు. కానీ స్టేడియం కట్టాలి కదా మీరు. ఈ లోపల నెక్స్ట్ ఇయర్ లోపలైనా మీరు స్టేడియం కాకపోయినా కొన్ని టర్ఫ్ వికెట్లు తయారు చేసి మీరు వేరే చిన్న సెంటర్లో పెట్టండి, లేకపోతే చిన్న సిటీస్లో పెట్టండి. చిన్న సిటీస్ అంటే హైదరాబాద్లో కాకుండా మీరు వరంగల్లో, కరీంనగర్లో పెట్టే ప్రయత్నం చేయండి. అప్పటికి ఆ టర్ఫ్ వికెట్ డెవలప్ చేయండి. అక్కడ క్రౌడ్ వస్తారు, హైదరాబాద్లో రారు. టికెట్లు పెడుతున్నారు వీళ్ళు, 50-100 రూపీస్ పెడుతున్నారు. అయినా కూడా ఉప్పల్ స్టేడియంకి వచ్చి ఎవరు చూస్తారు మ్యాచ్? చాలా తక్కువ మంది చూస్తారు. టికెట్ డినామినేషన్ తక్కువ పెట్టారు. టికెట్ పెట్టడానికి ఒక ఉద్దేశం ఏంటంటే నాన్ సీరియస్ వాళ్ళని రాకుండా, అనవసరమైన ఎలిమెంట్స్ రాకుండా ఉన్నందుకోసం టికెట్ పెట్టారు, బాగానే ఉంది. కానీ అయినా కూడా రారు. మీకు బయట పెడితే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా కడప లాంటి సెంటర్లో జరుపుతున్నారు. అలా బయట కూడా పెట్టండి. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే శాలరీ ప్లేయర్ పర్స్ 60 lakhs పెట్టారు. నేను అడిగాను కూడా, ప్రెస్ మీట్ అయింది, వాళ్ళు అడిగాను, ఏమన్నా తక్కువ పెట్టారంటే అదే అంతకంటే ఎక్కువ పెట్టడానికి లేదన్నట్టుగా చెప్పారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 1.5 crore ఉంది, యూపీ ప్రీమియర్ లీగ్లో 1.25 crores ఉంది, తమిళనాడులో 80 lakhs ఉంది. సో మీరు ఎక్కువ అమౌంట్ పెడితే, ఇప్పుడు తిలక్ వర్మకే 33 lakhs వచ్చింది, మిగతా ప్లేయర్స్ అందరూ కలిపి రిమైనింగ్ 27 lakhs వస్తుంది. సో మీరు ప్లేయర్స్కి పెద్ద అమౌంట్ వస్తుంది, మేము లీగ్లో కనుక ఆడితే మా లైఫ్ సెటిల్ అవుతుందని ఒక ఫీలింగ్ వస్తే, మేము బాగా ఆడితే మాకు ఇంకా పెద్ద బిడ్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఫీలింగ్ వస్తే, మీరు ఐపీఎల్ ఆడకపోయినా కనీసం ఈ లీగ్ ఆడితే మీకు ఒక కెరియర్ వస్తుంది. దానివల్ల మీకు జిల్లాల్లో కూడా చాలామంది క్రికెట్ వైపు వచ్చి వాళ్ళు సీరియస్గా ఆడి మంచి ప్లేయర్స్గా అమర్చే అవకాశం ఉంది. ప్లేయర్స్కి ఇప్పుడు ఈ లీగ్ ఎన్ని కోట్లు వస్తున్నాయి, కోట్లు జనరేట్ అవుతున్నాయి. జేఎంఆర్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి టైటిల్ స్పాన్సర్గా శ్రీనిధి యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. ఇలాగ చాలా పెద్ద సంస్థలు అన్నీ వస్తున్నాయి దీంట్లోకి. వస్తున్నాయంటే ఈ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే జనరేట్ అవుతున్నాయో అవి ప్లేయర్స్కి వెళ్తే దానివల్ల మీకు మంచి టాలెంట్ అనేది ఎమర్జ్ అవుతుంది. హైదరాబాద్ క్రికెట్లో మంచి టాలెంట్ వస్తుంది. టాలెంట్ రావాలంటే మనీ రావాలి, ఆ మనీ ప్లేయర్స్కి వెళ్ళాలి. సో ఈ 3 ఆస్పెక్ట్స్, ఒకటి డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ విషయంలో ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ఆడించాలి, సిటీ లీగ్స్లో ఆడిన వాళ్ళు కాదు. రెండోది అవుట్ సైడ్, నెక్స్ట్ ఇయర్ అయినా అవుట్ సైడ్ హైదరాబాద్ మ్యాచ్లు జరపాలి. మూడోది ప్లేయర్స్ పర్స్ పెంచాలి, కనీసం ₹1 కోటి చేయాలి. దానివల్ల ఏంటంటే కొత్త ప్లేయర్స్ వాళ్ళు ఐపీఎల్ కాంట్రాక్ట్ రాకపోయినా ఇక్కడ ఆడినా కూడా మా లైఫ్ సెటిల్ అవుతుందని ఒక ఫీలింగ్ కలిగిస్తే ఇది ఒక అట్రాక్టివ్ కెరియర్ ఆప్షన్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో లెట్ us వెల్కమ్ దిస్ లీగ్. ఆగమరావు గారు అండ్ వాళ్ళ టీం అందరికీ మనం కంగ్రాచులేషన్స్ చెప్దాం. లెట్ us విష్ దెమ్ ఆల్ వెల్. ఈ లీగ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి, మంచి టాలెంట్ ఎమర్జ్ కావాలి హైదరాబాద్ నుంచి అని చెప్పి మనం కోరుకుందాం.